హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే బంధం కంటే మనసు బాగోలేదు, కాసేపు నీతో మాట్లాడతా అనే బంధమే నిజమైంది. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోకూడదు. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం తప్పే కదా. అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మనం పాటించాల్సిన 3 సూత్రాలు: 1. అబద్ధం చెప్పకూడదు. 2. మోసం చేయకూడదు. 3. నెరవేర్చలేని వాగ్దానాలు చేయకూడదు. మోసం చేసే మనుషుల కన్నా మాంసం తినే మృగాలే మిన్న. మృగం ఒక్కసారి చంపుతుంది. మోసం చేసేవారు ప్రతిరోజు వారికి అవసరం అయినప్పుడల్లా చంపుతూనే ఉంటారు. భగవంతుడు ఈ పుట్టుక మనకిచ్చింది మనకు నచ్చినట్లు బ్రతకమని, పక్కవాడి మెప్పు కోసం బ్రతకమని కాదు. ఈ లోకంలో నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వే అందరికీ అర్థమయ్యేలా ఉండాలి, లౌక్యంగా జీవించాలి. మనమంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసేది డబ్బుకు మాత్రమే ఉంది. నిన్ను తక్కువ చేసి మాట్లాడేవాడికి చెప్పు, కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు అని. మనం కారణం లేకుండా ఏ ఒక్కరినైనా బాధ పెట్టడం అంటే అవసరం లేకుండా అప్పు చేసినట్టే. ఏదో ఒకరోజు ఆ పాపాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందే. నీకు 10 మందికి మేలు చేసే మంచి మనసు ఉంటే నీ వెనుక ఎప్పుడూ 100 మంది ఉంటారు. అధికారపు అహం, మితిమీరిన ధనదాహం, కపట బుద్ధి ఉన్నవాడు ఎదుగుతున్న కలుపు మొక్కలాంటివాడు. ఎప్పటికైనా పీకి పడేస్తారు. నీకు 10 మందికి మేలు చేసే మంచి మనసు ఉంటే వెనుక ఎప్పుడూ 100 మంది ఉంటారు. నువ్వు ప్రయత్నించి ఓడిపోయినా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ అసలు ప్రయత్నించకుండానే గెలవాలంటే ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటావు. సింహం తానే అడవికి రాజు అని చెప్పడానికి చాటింపు వేయదు. గర్జన చాలు. ప్రచారం కంటే సామర్థ్యం విలువైనది. లైఫ్లో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు. ఒకరు అందరి మాట వింటూ ఓడిపోతారు. ఎవరి మాట విన్నా చివరికి ఆలోచన నీదైనప్పుడే నీ జీవితానికి విజయం. మీరు ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకండి. మీకు నచ్చినదే చెయ్యండి. అప్పుడే మీరు సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. బాధ అనేది వేరొకరి అయినప్పుడు ఓదార్చడం చాలా తేలిగ్గా ఉంటుంది. అదే బాధ మనది అయినప్పుడు ఓర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నీవు బాధపడుతూ కూర్చుంటే రేపటి సమస్యలు తొలగిపోవు. నేటి ఆనందం దూరమవుతుంది. మన ప్రవర్తన అనేది తెల్ల కాగితం వంటిది. ఒక్కసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం కష్టం. నీకు తెలియకుండా చేజారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం. నీ చేతిలో ఉన్నదాన్ని చేజార్చుకుని తిరిగి మరలా పొందాలనుకోవడం మూర్ఖత్వం. నేటి సొసైటీలో ఉండాలంటే భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకోవాలి. మనుషుల గురించి తెలుసుకోవాలంటే డబ్బు లేకుండా బ్రతికి చూడండి. అన్ని రిలేషన్స్ వాటంతట అవే బయటపడతాయి. లైఫ్ ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. అందుకే ఎప్పుడూ సిద్ధంగా ఉండు. ఊసర వెళ్ళి ఏ ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనిషి తన అవసరాన్ని బట్టి రంగులు మారుస్తాడు. మీ దగ్గర ధనం ఉంటే కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ మీ దగ్గర మంచి జ్ఞానం ఉంటే
ఈ సొసైటీ మొత్తానికి ఉపయోగపడుతుంది. నువ్వు గౌరవంగా తలెత్తుకొని బ్రతకాలంటే ఎవరి దగ్గర ఏది ఆశించకు. చులకనగా చూస్తారు. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో. అవమానించేవాడితో స్నేహం, అనుమానించేవాడితో బంధం పెంచుకోవటం కంటే తెంచుకోవటమే మంచిది. మనం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. అలా ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాం. లైఫ్ అనేది ఒక ఊహా ప్రపంచం. ఊహల్లో విహరిస్తున్నంతసేపు బాగానే ఉంటుంది కానీ వాస్తవంలో జీవించాల్సి వచ్చినప్పుడు మాత్రం భారంగా అనిపిస్తుంది. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే మాత్రం లైఫ్కే ప్రమాదం. మీరు అర్థం చేసుకుంటే ప్రేమ పెరుగుతుంది. అదే అపార్థం చేసుకుంటే దూరం పెరిగిపోతుంది. మనకు సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను మన అనుకున్న వాళ్ళు మాత్రమే ఇస్తారు. మన అలవాట్లు అనేవి ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి. చెడ్డవైతే లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. గాలికి ఎదురు నిలబడడం ఎంత ప్రమాదమో, గాలి మాటలు చెప్పేవాడితో స్నేహం అంతకంటే ఎక్కువ ప్రమాదం. విజేతల వద్ద ఎప్పుడూ రెండు ఆయుధాలుంటాయి. అవేంటంటే, ఒకటి సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు, రెండు సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం. మీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే ఎదురయ్యే ఆటంకాలు అంత బలంగా ఉంటాయి. మనం కొన్ని దృశ్యాలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది. మనం కొన్ని విషయాలు వినకపోవటం మన చెవులకు మంచిది. మనం కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకు మంచిది. మీరు ఏ విధంగానైతే ఆలోచిస్తారో అదే విధంగా మీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించండి. నీ ఆర్థిక పరిస్థితిని చూడకుండా ప్రేమగా పలకరించి, నిన్ను అభిమానించి, నీకోసం ఆరాటపడేవారు, అవసరానికి నేనున్నాను అంటూ నీ వెన్నంటే ఉండేవారు నీకు నిజమైన ఆత్మీయులు. కష్టం విలువ తెలియనివాడు ఎదుటివాళ్ళు చేసే పనిని చులకనగా చూస్తాడు. తెలిసినవాడు పనికి పని వాళ్లకు వాల్యూ ఇస్తారు. మనిషి మనసు ఎంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది. మనం ప్రేమించిన వారు మనతోనే ఉండాలి అనుకోవడం కాదు, వారు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అనుకోవడమే నిజమైన ప్రేమంటే. చినుకంత అనుమానం ఏ రిలేషన్కైనా ప్రమాదమే. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. లక్ష్యం కోసం పనిచేసేవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యంగా ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలా చూస్తాడు. తండ్రిని ప్రేమించు, ఎందుకంటే నీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు కాబట్టి. ఒకరి వద్ద అడుక్కు తిన్నా పర్వాలేదు కానీ ఒకరికి అన్యాయం, మోసం మాత్రం అసలు చేయకూడదు. మీరు ప్రశ్నించనిదే మీకు సమాధానం దొరకదు. మీరు ప్రయత్నించనిదే మీరు కోరుకున్నది మీకు దక్కదు. మీరు అడుగు వేయనిదే కాలం మిమ్మల్ని కదలనివ్వదు. ప్రయత్నించి ఫలితాన్ని పొందవచ్చు. నీవు బాగా ఉన్నప్పుడు మనోడు అంటారు. అదే నీకు కష్టాలు వస్తే ఎవడో వాడు మాకు తెలీదు. ఈ సొసైటీలో మనుషులకు ఇది బాగా అలవాటు. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీవు ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ నీవు బాధ పెట్టకపోయినా సరే నిన్ను బాధపెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది.
గతాన్ని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపటిని గురించి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే మనిషి జీవితం. ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. ఈ లోకంలో ఉన్న చీకటి అంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగుని దాచలేదు. అలాగే మీ లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసం తోడైతే మీ విజయాన్ని కూడా ఎవరు ఆపలేరు. ఒక్కడివే నిలబడి ఉన్నావంటే దాని అర్థం ఒంటరివి అని కాదు. వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడానికి నీ ఒక్కడివే చాలని. ఫిజికల్‌గా చంపడానికి ఆయుధం కావాలి. కానీ మెంటల్‌గా చంపటానికి పదునైన మాట చాలు. అందుకే ఎవ్వరిని మాటలతో నొప్పించకండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్టుగా చెప్పేవాళ్లను తేలిగ్గా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కోల్పోతాం. ఇదే లైఫ్ అంటే. మనం కొంతమంది కోసం చాలా వదులుకుంటాం. వాళ్ళకంటే ఏది ఎక్కువ కాదనుకుంటాం. అందరికంటే ఎక్కువ వాళ్ళకే విలువిస్తాం. కానీ చివరికి వాళ్ళు మనకే విలువ లేకుండా చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.